వెల్కమ్ బ్యాక్ టు మిహిరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకులు నమస్కారం. పుష్యమి నక్షత్రం వారికి ఏ నక్షత్రం వారితో వివాహం చేస్తే చాలా బాగుంటుంది, వాళ్ళ వైవాహిక జీవితం చూస్తే కనుక ఈ పుష్యమి నక్షత్రం 4 పాదాలు కూడా మన కర్కాటక రాశిలోకి వస్తాయి. అలాగే ఎవరి పేరులో అయినా మొదటి అక్షరం హూ, హే, హో, డా ఉంటుందో వాళ్ళది కూడా పుష్యమి నక్షత్రం అవుతుంది. ఈ పుష్యమి నక్షత్రానికి అధిపతి శనిదేవుడు. ఈ నక్షత్రం వాళ్ళకి ఇద్దరికి కూడా ఏక నక్షత్రం అంటే పుష్యమి నక్షత్రం అయినా కూడా చాలా అనుకూలిస్తుంది, వివాహం చేసుకోవచ్చు. అలాగే ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి, భరణి, రోహిణి ఈ నక్షత్రాల వాళ్ళతో వివాహం చేస్తే చాలా వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. ఈ నక్షత్రం చెప్పిన పురుషులకు మటుకు పూర్వాషాఢ, ధనిష్ట నక్షత్రం ఉన్న స్త్రీ జాతకులతో మటుకు వివాహం చేయకూడదు. అలాగే ధనిష్లో ఏ గ్రహం సంచరిస్తున్నా కూడా ఈ నక్షత్ర జాతకులకి కలిసి రాదనమాట. వీళ్ళ యోని ఆజ అంటే మేక, అలాగే వీళ్ళది మధ్యనాడి దేవగణం. కాబట్టి ఈ నక్షత్రాలు దీనికి సంబంధించి చూసుకుంటే కనుక వైవాహిక జీవితం